మీరు మీ ప్రెగ్నెన్సీ పీరియడ్లో సమ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి గురవుతున్నారా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. నాకు చాలా మంది పర్సనల్ మెసేజెస్ పెడుతున్నారు, మేడం మా ఇన్లాస్ అన్న మాటలు, ఆ నెగిటివ్ థాట్స్ నాకు నైట్ టైం గుర్తొచ్చేసి నిద్ర పట్టడం లేదు, మా హస్బెండ్ అన్న మాటలు, మా పేరెంట్స్ అన్న మాటలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి చాలా డిస్టర్బింగ్గా ఉంటున్నాయి. దీనివల్ల మా బేబీకి కానీ లేకపోతే నాకు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా? నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలను? మీ ఇలా క్రోనిక్గా స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నట్టయితే డెఫినెట్గా అది మీ బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఇలా క్రోనిక్ స్ట్రెస్ వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గి బేబీ గ్రోత్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ అ హ్యాపీ మదర్, మీ బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ 3 సొల్యూషన్స్ ఎలాగ ఈ ప్రాబ్లమ్ని మీరు ఓవర్కమ్ చేయాలని. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అన్న టైం ప్రయర్ నుంచి, అంటే ముందు నుంచే మీరు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎంత నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఐ కెన్ క్యారీ ఆన్ విత్ మై సెల్ఫ్. సో నేను ఎలా అయినా మేనేజ్ చేసుకోగలను. మనం ప్రెగ్నెంట్ అయ్యాం కదా అని చెప్పి చుట్టుపక్కల పరిస్థితులు అయితే డెఫినెట్గా మారవు. సో చేంజ్ అనేది మనలోంచి రావాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సెకండ్ థింగ్ ఇస్, మీరు ప్రయర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అన్న టైం నుంచే ప్రాణాయామ, మెడిటేషన్, యోగాసనాస్ ప్రాక్టీస్ చేయండి. సో మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్లో మీ మైండ్ ఎలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అన్న విషయం చాలా బాగా మీకు తెలుస్తుంది. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యూ ఆర్ అ వారియర్, యువర్ బేబీ విల్ బీ అ వారియర్. సో ఎటువంటి టఫ్ సిచ్యువేషన్లోనైనా మీరు అది స్టేబుల్గా ఉండి మీరు స్టాండ్ ఆన్ అయితే ఇన్ ఫ్యూచర్ మీ బేబీ కూడా అంతే స్టాండ్ ఆన్ అవుతుంది. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీ మైండ్లో ఉంచుకోండి. సో ఎవరైతే నాకు మెసేజ్ చేశారో, మేడం నేను ఇలా ఎమోషనల్ బ్రేక్డౌన్లోకి వెళ్తున్నానని, సో ఈ 3 పాయింట్స్ మాత్రం డెఫినెట్గా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.